ఇక మార్పు అంటూ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ తెలంగాణ వైభవాన్ని మింగేసింది. కేసీఆర్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్న మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఆఖరికి ఎరువుల కోసం కూడా చెప్పులు లైన్లో పెట్టి వానలో తడుస్తూ ఎండకు ఎండుతూ అరిగోస పడుతున్నారు. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి యూరియా కరువు తీసుకొచ్చిన పాపం ముమ్మాటికి గుంపు మేస్త్రిదేనని యావత్ తెలంగాణ ఇప్పుడు తిరగబడుతోంది. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతుందంటున్న పాలమూరు రైతాంగం ఇంకా ఏమంటుందో మా ప్రతినిధి నరేష్ ద్వారా తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం వద్దకు ఉదయం 5 గంటలకే రైతులు చేరుకొని యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 15-20 రోజుల నుంచి సాగు పనులు ఊపందుకున్నప్పటికీ కూడా యూరియా డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేంద్రాల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు మాని యూరియా లారీ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్ నగర్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు యూరియాకి? ఏం చెప్తున్నారు? సార్ నాకు 3 దినాలే ఈ యూరియా కోసం తిరగబట్టి 3 రోజులే. అయితే నేను వచ్చి ఏడ వచ్చినా కానీ యూరియా మంది రాగానే మొన్న లోడ్ వచ్చింది. నేను రాగానే లోడ్ అయిపోయిందంట మూసేసిపోయి. ఇక అట్లా చేను కూడా నేను వేసి 22 నెలల 2 రోజులు అవుతున్నది. అంటే 32 దినాలు అనుకో. అన్ని రోజుల చేను తిరగబడే మోకాల ఇప్పుడు గంటకూలు కల పెడదాము, ఈరియలు కలిపి చల్లాలి కదా. ఆడ గోమర దాంట్లో పోతే ఓడి సంచి ఇస్తే ఓడి బాటలు ఇస్తాడంట. 3 ఎకరాలకు సంచి పని చేస్తుంది. అట్లా అని మేము బాధపడి పొద్దుగాల 5 గంటల 7-6 గంటలకు నిద్ర రాదు. పొదరసానం తెల్లారులు మాడుకుంటే కూడా ఈరియా చదువుకుంటాం. చేను పాడవుతుంది, రాదు కదా, గంటలు ఇడవదు కదా అని వస్తుంటే ఇప్పుడు రేపు రా ఎల్లుండిరా లారీ రాక 3 రోజులే తిరగబట్టి ఇవాళ పొదరసానం వీళ్ళనే వచ్చినప్పుడే వేసుకొని పోదామని. అంతవరకు మేము బాధలో పడి ఉంటే ఈ రైతులం ఎట్లా బతకవాలి, ఇట్లా చేనులకు రావాలి అని కోరుకొని తిరుగుతూ ఉండము. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ సెంటర్ నిర్వాహకులు? యూరియా మీరు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? యూరియా లేదు అని, ఇక్కడ రాలేదు, ఇంకా వస్తుందని చెప్తున్నారు. వారం కింద వచ్చింది ఒకసారి, అయిపోయింది. తర్వాత ప్రైవేట్ షాపుల్లోకి వద్దంటే సైడ్కి వస్తుంది, లేదంటే ఒక పిల్క ప్యాకెట్ తీసుకోండి 400 కోటి 1 ఎకరకు 1 బస్తా ఇస్తామంటున్నారు. కొన్ని పొలాలకు ఆ పిల్కలు పనిచేస్తాయి, పనిచేయవి. మరి అటువంటిప్పుడు ఇవి ఒక 400, ఒక 300, 700 తీసుకుపోయి 1 ఎకరకు చాలని చాలదు. ఏం లాభం? అవసరం లేని వల్ల మెడకేస్తే ఏం చేయాలి దానిలను? అందుకనే వీడికి వారానికి ఒకసారి వస్తుంది. ఈ సొసైటీకి వస్తే ఆ సొసైటీ అంటారు, అక్కడ ఇక్కడ అంటారు. మన గ్రోమర్లో పోయాడిందంటే వాళ్ళు ఏదన్నట్టు మెడకేస్తే తీసుకుంటారు. అనవసరం ఉన్నదని తీసుకొని ఏం చేయాలి మేము? అవసరం ఉన్న విడిచిపెట్టి. పంట ఏ దశలో ఉంది ఇప్పుడు? పంట 32, 34, 35 దినాలు అవుతుంది నాటేసి. ఇదివరకు 16-20 రోజుల లోపు చల్లాలి. అయితే 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, ఎక్కడ దొరుకుతలేదు. వచ్చే వరకల్లా ఎప్పుడో ఒక లోడ్ వస్తుంది, అప్పుడే అయిపోతుంది. వారానికి ఒక లోడ్ వస్తే ఎట్లకెళ్ళి సరిపోతుంది. ఏం చెప్తున్నారు? మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, పంట ఏ దశలో ఉంది, ఏం చెప్తున్నారు? కన్ఫామ్ చెప్పట్లేదు సార్. శనివారం ఒక లోడ్ వచ్చింది, అందుబాటులో లేదు, జనాలు ఎక్కువైపోయారు. పోయిన శనివారం లేదు, శనివారం ఒక లోడ్ వచ్చింది. ఇచ్చిన కాడికి ఇచ్చిండ్రు. శనివారంకి వెళ్ళి ఇప్పటి వరకు లోడ్ రాలేదు. శనివారం అంటే సోమవారం వస్తా అన్నారు. సోమవారం లేదు, మంగళవారం లేదు, ఈరోజు బుధవారము. ఈ రోజు కూడా ఉదయంకి వెళ్ళి ఉంటానంటే తెరిచిండు. ఇప్పటి వరకు తెరిచినందుకు ఏంటంటే ఆశ వస్తుందనే లెక్కలు ఉన్నాము. ఇప్పుడు మూసిండు. ఎప్పుడు అంటే కన్ఫామ్ చెప్పట్లేదు. ఇంకా గోమర్లో ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైనా ఇది గులకలు తీసుకున్నా ఒకటే బస్సు ఇస్తామంటున్నారు. ఇంకా అట్లా అంటారంటే ఒక ఈరిగా బస్సు కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక ఈరిగా బస్సుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంకెందుకోసం ఈరిగా అమ్మడము? 1 ఎకరా ఇప్పుడు నువ్వు బస్తా తీసుకున్న తర్వాత నన్ను ఫస్ట్ ఇథనాలు వేసేటప్పుడు చెప్పాలనుకో. వాళ్ళు గోమర్లోనే తీసుకున్నాము. మీరు ఇథనాలు తీసుకుంటారు ఇక్కడ, మీరు ఇవి తీసుకుంటే మీరు ఇస్తామని చెప్తే ఉన్నట్టు ఒప్పుకుంటాం కదా. ఇంకోటి మాది యాక్చువల్లీ ఇంతకుముందు అడ్డాకులు ఉండే, ఇప్పుడు మాబ్నార్ మండలం అయింది. ఇప్పుడు ఇక్కడ మండలంలో ఒక బస్సు ఏమని పొద్దున్న ఎవరో కలెక్టర్ ఎవరో వచ్చిన మేడం వచ్చింది, పోయి అడిగినాము. అయ్యేమన్నది ఇక్కడ మాబ్నార్ తీసుకున్నాను. మాబ్నార్ మండలం వస్తే ఆధార్ కార్డులో మారలేదు. మాబ్నార్ మా రూరల్కే వచ్చింది మండలం, గాజులపేట. మీది మండలం ఇది కాదు, మీరు భూత్పూర్ వెళ్ళండి, అడ్డాకులు వెళ్ళండి అంటారు. ఇంకోటి అడేమవుతుంది, రాజకీయం నడుస్తుంది అంటే నీ ముఖాలు చూసి ఇస్తున్నాడు అన్నట్టు. గోమర్లో మాత్రం అది వాస్తవం. నేను కావాలంటే డైరెక్ట్ మాట్లాడమంటే మాట్లాడతాం అన్నారు దగ్గర. వాస్తవంగా ఎవరికంటే ఫోన్లు చేస్తా అంటే మీకు లేదంటూ ఇస్తుండ్రు. జర కొంచెం తెల్ల మంచిగా ఉన్న వాళ్ళకి తొందరగా ఇస్తుండ్రు.
ఏం చెప్తున్నారే వీళ్ళు అధికారులు ఏం చెప్తున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రోజులు అయింది తిరగబడి ఇక అధికారులు ఏమంటారు వస్తాయని చెప్పి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తుంది కన్ఫర్మ్ చెప్తలేరు వాళ్ళు వస్తాయి ఇస్తాం వచ్చినప్పుడు ఇస్తాం మేమేం చేస్తాం అని మాకు గెదిరిస్తున్నారు అంతే ఇప్పుడు 25 రోజులు అవుతుంది నాటేసి ఇప్పుడు టైం తప్పిపోయినాక వేసిన ఏం లాభం లేదు ప్రైవేట్లో పోతేనేమో మాకు ఇస్తలేరు సొసైటీని ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నబట్టి ఉన్నోళ్ళు ఏమో మంచిగా దొంగతనాలు అమ్ముకున్నబట్టి ఏదైనా పిలకలు గుల్కలు తీసుకోమని చెప్పి అంటున్నారు ఇక దాని బదులు 1000 రూపాయలు వేస్ట్ ఒక సంచి ఈజీ ఎక్కువ 1000 రూపాయలు ఆడబెట్టుకోవచ్చు లేని దాంట్లో ఇది ఒక లేని బాధ ఏం చెప్తారు నేనైతే రోజులు అవుతుంది సార్ కాబట్టి పిండి దొరకట్లేదు మొన్న నిలబడి లైన్ ఉదయం 5 గంటలకు నిలబడితే 2 గంటల వరకు ఇన్నా నా ముందులో 10 మంది దాకా అయిపోయింది గప్పు పోతే ఇక మళ్ళీ రోజు వచ్చి కూర్చున్నాం ఇక మళ్ళీ ఇప్పుడు వస్తూ అంటున్నాం ఇక గప్పు కూర్చున్నాం ఇంకో ఇంతకుముందు వస్తా అన్నారు అంతే లారీ వస్తాను మా అమ్మలకి వచ్చిండ్రు ఇంకా కూర్చున్నాం ఇట్లే అన్నం లేదు ఏం లేదు ఇంకా ఉదయంకి వెళ్ళి ఇట్లా కూర్చున్నాం రోజుల తరబడి రైతులు పరిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేంద్రాల వద్ద రైతుల గోస వర్ణనాతీతంగా ఉంది పంట వేసిన తర్వాత దాదాపుగా 30-35 రోజులు కావస్తుంది ఈ సమయంలోనే యూరియాను చల్లాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వము సప్లై చేయకపోవడం వల్ల పంట చేతికొస్తుందో రాదో అనేటటువంటి ఆందోళనలో రైతన్న ఉన్నాడు ఒక్కో కేంద్రానికి రైతులు దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు కూడా తిరిగి వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా యూరియా దొరుకుతుందో లేదో అనేటటువంటి ఆందోళన రైతులో కనిపిస్తూ ఉంది గంటల తరబడి క్యూలైన్లో నిలబడినప్పటికీ కూడా స్టాక్ అయిపోయిందంటూ అధికారులు చెప్పడంతో రైతు వెనుగు తిరగాల్సి వస్తుంది మరోవైపు ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి వెళ్తే అక్కడ వేరే పదార్థాలు కొంటే తప్ప యూరియా ఇవ్వమని ప్రైవేట్ వ్యాపారులు చెప్తున్నారు ఒక్కో బస్తాకి 700 నుంచి 800 రూపాయలు ప్రైవేట్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వము వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని పంటలను కాపాడాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వీడియో శంకర్తో నరేష్ టీ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా